అందరికీ హాయ్, నా పేరు స్నేహ. వెల్కమ్ టు టంగుటూరి స్నేహ 999. ఇవాళ టమాటా పప్పు, కోడిగుడ్డు, ఎల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఒక కప్ పప్పు వేసుకున్నాను. ఈ పప్పుని బాగా వాష్ చేసుకొని ఒక కప్పుకి 4 కప్పుల వాటర్ వేసుకొని రెడీగా పెట్టుకోండి. నేను ఈ పప్పుకి 2 టమాటాలు తీసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పసుపు, కారం, చింతపండు, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసేయండి. ఈ పప్పు మనకి ఒక 5 విజిల్స్ రావాలి. దాన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పోపు గురించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవి బాగా వేగాలి. ఇవి వేగిన తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు, కరివేపాకు, కొంచెం పసుపు, ఇంగువ వేసుకొని ఇందాక ఉడకబెట్టుకున్న పప్పును ఈ పోపులో వేసేసుకోండి. ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని దించేసేయండి. మన పప్పు రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మా పప్పుని. ఇప్పుడు ఈ పప్పులోకి కాంబినేషన్గా కోడిగుడ్డు, ఎల్లిపాయ కారానికి నేను ఒక 5 ఎగ్స్ బాయిల్ చేసుకొని వాటికి ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాను. ఎందుకంటే ఎల్లిపాయ కారం లోపల వరకు వెళ్తుందని. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. అందులో కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసి ఈ ఎగ్స్ వేసేసి కొంచెం సేపు వేగనీయండి. ఆయిల్లో ఎగ్స్ ఇవి వేగిన తర్వాత నా దగ్గర ఇంతకుముందు నేను చేసిన వీడియోలో ఎల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో ఉంది. చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. ఆ ఎల్లిపాయ కారాన్ని నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇందులో. ఇందులోనే కొంచెం సాల్ట్ పడుతుంది. సాల్ట్ వేసుకొని ఈ ఎల్లిపాయ కారాన్ని ఈ కోడిగుడ్లకు బాగా పట్టించండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి. ఈ 2 కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.